గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఫిజిక్స్ క్వశ్చన్ నెంబర్ 81 చూడండి. కేంద్రక విచ్ఛిన్నం జరగాలన్నా కేంద్రకాన్ని దేనితో తాడనం చేయవలను? ఆన్సర్ న్యూట్రాన్లు. క్వశ్చన్ నెంబర్ 81కి ఆన్సర్ 3. ఎందుకనగా కేంద్రక విచ్ఛిన్న ప్రక్రియలో తాడన కణంగా న్యూట్రాన్ ఉపయోగిస్తారు. ఒక కేంద్రక విచ్ఛిన్న ప్రక్రియ జరిగినప్పుడు వెలువడే న్యూట్రాన్ల సంఖ్య 3. కేంద్రక విచ్ఛిన్న ప్రక్రియలో వెలువడే న్యూట్రాన్ల సంఖ్య ఎల్లప్పుడూ కూడా గుణశ్రేణిలో ఉంటుంది. కాబట్టి కేంద్రక విచ్ఛిన్న ప్రక్రియలో తాడన కణము న్యూట్రాన్. క్వశ్చన్ నెంబర్ 82. ఒక పరమాణువు నుండి ఆల్ఫా కణం ఉద్గారమైతే దాని ద్రవ్యరాశి సంఖ్యలో తగ్గే పరిమాణం. 4 ప్రమాణాలు. క్వశ్చన్ నెంబర్ 82కి ఆన్సర్ 4. యురేనియం పరమాణు కేంద్రకాన్ని థోరియం కేంద్రకంగా మార్చినప్పుడు ఆల్ఫా కణం ఉద్గారం అవుతుంది. ఆల్ఫా కణం విడుదలైనప్పుడు దాని యొక్క ద్రవ్యరాశి సంఖ్యలోని మార్పు 4 యూనిట్లు వస్తుంది. యురేనియం 92-238 థోరియం 90-234గా మారినప్పుడు దాని యొక్క ద్రవ్యరాశి సంఖ్యలోని మార్పు 4 యూనిట్లు. క్వశ్చన్ నెంబరు 83. 9 పరమాణు సంఖ్యగా గల మూలకపు ధర్మాలకు దగ్గర ధర్మాలు గల మూలకపు పరమాణు సంఖ్య ఎంత? 83కి ఆన్సర్ 3. 17. ఎందుకనగా పరమాణు సంఖ్య 9 కలిగిన మూలకము ఫ్లోరిన్. ఒకే గ్రూపులోని మూలకాల యొక్క ధర్మాలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టాటిన్ ఇవన్నీ 7th గ్రూప్ ఎలిమెంట్స్. కావున పరమాణు సంఖ్య 9 కలిగినటువంటి మూలకపు ధర్మాలకు దగ్గర ధర్మాలు గల మూలకం క్లోరిన్. ఎందుకనగా ఇవి రెండు కూడా ఒకే గ్రూపులో ఉన్నాయి కాబట్టి. క్వశ్చన్ నెంబరు 84. ఎజిముతల క్వాంటం సంఖ్య విలువ L=3 అయినప్పుడు అయస్కాంత క్వాంటం సంఖ్య పొందగలిగే విలువల సంఖ్య 7. 84కి ఆన్సర్ 2. ఎందుకనగా అయస్కాంత క్వాంటం సంఖ్య m=2l+1. L=3 కాబట్టి L=3 విలువను m=2l+1లో ప్రతిక్షేపించగా m విలువ 7 అవుతుంది. అనగా ఎజిముతల క్వాంటం సంఖ్య L=3 ఉన్నప్పుడు అయస్కాంత క్వాంటం సంఖ్య పొందగలిగే విలువల సంఖ్య 7. పరమాణువులో గల ఆర్బిటాల్ యొక్క శక్తి క్రమం ఈ క్రింది వాటిలో ఏది? మాయిలర్ చిత్రం ఆర్బిటాల్ యొక్క శక్తి క్రమాన్ని సూచిస్తుంది. అనగా 1s ఆర్బిటాల్ కంటే 2s ఆర్బిటాల్ యొక్క శక్తి ఎక్కువ, 2s ఆర్బిటాల్ కంటే 2p ఆర్బిటాల్ యొక్క శక్తి ఎక్కువ, 2p ఆర్బిటాల్ కంటే 3s ఆర్బిటాల్ యొక్క శక్తి ఎక్కువ, 3s కంటే 3pకి ఎక్కువ, 3p కంటే 4s ఎక్కువ. కాబట్టి పరమాణువులో గల ఆర్బిటాల్ యొక్క శక్తి స్థాయిల యొక్క సరైన క్రమము 1s < 2s < 2p < 3s < 3p < 4s < 3d < 4p < 5s అండ్ సో ఆన్. కాబట్టి పరమాణువుల గల ఆర్బిటాల్ శక్తి స్థాయిల సరైన క్రమము ఆన్సర్ 2 అవుతుంది. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. సో మనం గ్రాండ్ టెస్ట్ 1, 2, 3 క్లోజ్ అయినాయి. ఈరోజు గ్రాండ్ టెస్ట్ 4కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా 86వ క్వశ్చన్ నుంచి 100వ క్వశ్చన్ దాకా ఉంటాయి. సో మనకు 86th క్వశ్చన్ వచ్చేసి ఇటీవల నియమించబడిన కమిటీలలో సరైనది గుర్తించండి అన్నాడు. సరైనది విచ్ ఈజ్ కరెక్ట్? కమిటీస్ అంటే మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారమే క్వశ్చన్ పేపర్ తయారు చేసినాం. కమిటీలు అండ్ ఆపరేషన్లు, ప్రదేశాలు, భౌగోళిక మారుపేర్లు, ఇలాంటి మొత్తం 5 టాపిక్స్ ఇచ్చాడు. దాని నుంచే క్వశ్చన్స్ వచ్చినాయి. సో దాని నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి తేదీలు ప్రాముఖ్యత ఇది కూడా ఉంది.
సో కాబట్టి ఈ టాపిక్స్ నుంచి మరీ డెప్త్ ఆఫ్ ద క్వశ్చన్స్ అడిగే అవకాశం తక్కువ, లాజికల్ క్వశ్చన్లు అడిగే అవకాశం ఎక్కువ. సో కాబట్టి గత 2 టెస్ట్లతో పోలిస్తుంటే దీనిలో కొంచెం స్టాండర్డ్ తగ్గినట్టుగా కనిపిస్తుంది, కానీ తగ్గమని కాదు, ఆ టాపిక్స్ను ఇంతకు మించి అడగడానికి అవకాశం లేదు కాబట్టి. సో ఈ క్రింది వాటిలో ఇటీవల నియమించబడిన కమిటీలలో సరైనది గుర్తించండి. కేంద్రం ఇటీవల అసాంఘిక కార్యకలాపాల చట్టం 1967 క్రింద అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ 1967 అంటారు క్రింద నిషేధించబడిన జమాత్ ఏ ఇస్లామీ, జమ్మూ అండ్ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, దీనేమైనా JKLF అంటాం, నిషేధం పునఃపరిశీలన కోసం నియమించబడిన కమిటీ చైర్పర్సన్ జస్టిస్ చంద్రశేఖర్. మనకు 1967 అసాంఘిక కార్యకలాపాల చట్టం కింద సో చాలా సంస్థలు నిషేధించబడ్డాయి. LTTE అండ్ మావోయిస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చి ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్, లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిదీన్, జైషే మహమ్మద్, ఇలా చాలా సంస్థలు ఉన్నాయి. బట్ ఇటీవల 2 సంస్థలు నిషేధించారు. అది జమాత్ ఏ ఇస్లామీ అండ్ JKLF, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్. అయితే నిషేధం సరికాదు అని కొన్ని ఆరోపణలు రావడంతో సో దాన్ని పునఃపరిశీలించడం కోసం సో కేంద్ర ప్రభుత్వం కమిటీ నియమించి, సో ఆ కమిటీ చైర్పర్సన్ జస్టిస్ చంద్రశేఖర్. సో ఫస్ట్ వన్ కరెక్ట్. ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్పిజి మీన్స్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సో వ్యవస్థను సమీక్షించి నూతన విధానాలు అనగా పంపిణీలో ప్రైవేట్ సంస్థల అవకాశాలు పరిశీలించుటకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నేతృత్వం వహిస్తుంది కిరీట్ ఫారిక్. కరెక్ట్. ఎల్పిజి సప్లై చేయడానికి ఇప్పుడు ఓన్లీ ప్రభుత్వ సంస్థలే ఉన్నాయి. ఎగ్జాంపుల్ ONGC అలాంటి సంస్థలు. సో ప్రైవేట్ వాళ్ళకు కూడా భాగస్వామ్యం కల్పించాలని రకరకాల డిమాండ్స్ వస్తున్నాయి. సో ఎల్పిజి సిస్టమ్ను మొత్తం ఓవర్వ్యూ చేస్తూనే పంపిణీలో ప్రైవేట్ వాళ్ళ అవకాశాలను గురించి కొన్ని సూచనలు చేయడం కోసం కమిటీ ఏర్పాటు చేశారు కిరీట్ ఫారిక్. రాజధాని సహా ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణపై ఏపీ ప్రభుత్వం ఇటీవల నియమించిన కమిటీకి నేతృత్వం వహించినది. సో మెయిన్గా సో మన నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సో అసెంబ్లీలో రాజధాని మార్పులు ఉంటాయి అని తెలిపారు. దానికి అనుకూలంగానే GS రావు కమిటీ ఏర్పాటు చేయబడింది. ఈ కమిటీ ఏపీకి 3 రాజధానులు ఉండొచ్చు అని పేర్కొంది. సో శాసన రాజధాని మనకి అమరావతిలోనే, అండ్ జ్యుడిషియల్ సిస్టమ్ కర్నూలులో, అండ్ పరిపాలన అడ్మినిస్ట్రేషన్ సో సెక్రటేరియట్ ఇవన్నీ కూడా విశాఖలో ఏర్పాటు చేయొచ్చు. దాని ద్వారా అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందని సో మనకు ఇచ్చారు. డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయుటకు RBI నియమించిన 5 సభ్యుల కమిటీకి నేతృత్వం వహించినది నందన్ నీలేకని. సుధీర్ కరెక్ట్. మన దేశంలో డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయాలనుకుంటుంది. అంటే కరెన్సీ రహిత భారతదేశాన్ని ఏర్పాటు చేయాలనేది కేంద్ర ప్రభుత్వ విధానం. భారత్ లాంటి సాంప్రదాయ దేశాల్లో కరెన్సీ రహిత ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చు, కానీ తక్కువ కరెన్సీతో కూడిన వ్యవస్థలు ఏర్పాటు చేయొచ్చు. అంటే డిజిటల్ ప్రమోషన్ ఎక్కువ కావాలి. సో దానిలో భాగంగానే సో మనకి దేశంలో మొట్టమొదటి డిజిటల్ గ్రామంగా దసై, డిజిటల్ మీన్స్ దేశంలో మొట్టమొదటి డిజిటల్ అంటే ఇక్కడ నాట్ ఓన్లీ మనీ ట్రాన్సాక్షన్, నిత్య జీవితంలో ప్రతి పనిలో IT పరిజ్ఞానం ఉపయోగించుకోవాలి. ఆ డిజిటల్లో చెల్లింపులు కూడా ఒకటి. మన దేశంలో 100% క్యాష్లెస్ విలేజ్ సో ఏంటంటే మనకు దసై మహారాష్ట్రలో ఉంది. ఇక టోటల్ డిజిటల్ విలేజ్, డిజిటల్ పరిజ్ఞానం ఉన్న విలేజ్ అంటే గుజరాత్లో ఉంది ఎకోదర. సో ఇక్కడ సరైనది గుర్తించండి అన్నాడు. సో ఆల్ ఆప్షన్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 అవుతుంది ఇక్కడ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోని మండి వన్ ఆఫ్ ద ప్లేస్. మండీకి 50 కిలోమీటర్ల దూరంలో హిమాలయాలకు చెందిన పీర్ పంజల్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 3980 మీటర్లు లేదా 13,050 ఫీట్ల ఎత్తులో గల రోహ్తంగ్ టన్నెల్కు ఇటీవల ఏ ప్రముఖుడు పేరు పెట్టారు? దేశంలో అనేక పేర్ల మార్పులు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్కి సో మనకు దీన్ దయాల్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్ అని, గుజరాత్లోని కాండ్లా ఓడరేవ్కి సో దీన్ దయాల్ ఉపాధ్యాయ ఓడరేవ్ అని, కోల్కతా ఓడరేవ్కి శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అని, జమ్మూ కాశ్మీర్లోని చనా నుంచి నస్రా మధ్య దేశంలో అతి పొడవైన రోడ్డు సొరంగం 9.2 కిలోమీటర్ పొడవుకి శ్యాంప్రసాద్ ముఖర్జీ పేరు. సో అలాగే ఈ రోహ్తంగ్ టన్నెల్కి ఎవరు పేరు పెట్టారు అన్నారు?
సో రోహతాంగ్ టన్నెల్కి రీసెంట్గా అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టడం జరిగింది. ఆప్షన్ 4. నరేంద్ర మోడీ ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తుంది. సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలు పరిశీలించి సరికానిది గుర్తించండి. సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ అగ్రికల్చర్, వితౌట్ యూజింగ్ ఆఫ్ కెమికల్స్ అండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ నోన్ యాజ్ ఆర్గానిక్ అగ్రికల్చర్. మన దేశంలో 100% సేంద్రియ వ్యవసాయ రాష్ట్రం సిక్కిం. ఆప్షన్ బి కరెక్ట్. దీనే పర్మాకల్చర్ అని కూడా అంటున్నారు. పర్మాకల్చర్ అని కూడా దీనే పిలుస్తున్నారు. సిక్కింలో ఎందుకు సాధ్యమైందంటే తక్కువ జనాభా, ఓన్లీ 6.5 lakhs, అప్రాక్సిమేట్లీ 7 lakhs. కానీ మన దగ్గర 5 crores. అండ్ సిక్కింలో భూకమతాలు చిన్నవి, మన దగ్గర భూకమతాలు చాలా పెద్దవి. సో కాబట్టి మన దగ్గర పాసిబిలిటీ కాలేకపోయింది. సో మన దగ్గర కూడా దేశంలో ఈ సేంద్రియ వ్యవసాయానికి ఎక్కువ పాపులారిటీ తీసుకొని వస్తుంది సుభాష్ పాలేకర్. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయరామ్ అనే పర్సన్, కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి సుభాష్ పాలేకర్ని అనుసరిస్తూ ఈ వ్యాప్తి కోసం, ఈ కాన్సెప్ట్ వ్యాప్తి కోసం కృషి చేస్తున్నాడు. సో సి ఏంటంటే సేంద్రియ వ్యవసాయం పరిశోధన కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ రీసెర్చ్ను న్యూఢిల్లీలో స్థాపించారు. కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయం మీద పరిశోధన కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ను స్థాపించింది అండ్ రీసెర్చ్ను. కానీ న్యూఢిల్లీలో కాదు, ఇది సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్లో స్థాపించారు. సో ఇక్కడ ఏమన్నాడంటే సరికానిది గుర్తించండి అన్నాడు. సరికానిది, సి సరికాదు అంటే ఆప్షన్ 3 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 4th క్వశ్చన్ తీసుకున్నట్టుంటే, అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ, మనకి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆమోదంతో వాషింగ్టన్లో తొలిసారి ప్రవేశపెట్టిన ఐడి నౌ కోవిడ్-19 పరికరం కరోనాను 5 నిమిషాల్లోనే గుర్తిస్తుంది. దాన్ని రూపొందించిన సంస్థ. ఈ క్వశ్చన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, మీకు ఇచ్చిన సిలబస్లో శాస్త్రవేత్తలు కనుగొన్న పరికరాలు ఉంది. మరి శాస్త్రవేత్తలు కనుగొన్న పరికరాలు అంటే జీకేకి వెళ్ళారనుకోండి, స్టెథోస్కోప్ కనుగొనాలి ఎవరు, వాషింగ్ మిషన్ కనుగొనాలి ఎవరు, లిఫ్ట్ కనుగొనాలి ఎవరు అని స్టాక్ జీకి అడగాలి. సో మీకు శాస్త్రవేత్తలు కనుగొన్న పరికరాలు అడుగుతూనే దాని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో అడిగాను. దీన్ని అబాట్ ల్యాబొరేటరీస్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, శాంతా బయోటెక్, మైల్యాబ్ రీసెర్చ్ డయాగ్నోస్టిక్స్. కరోనా వైరస్ను గుర్తించే మొట్టమొదటి స్వదేశీ కిట్ను రూపొందించిన పూణే బేస్డ్ సంస్థ మైల్యాబ్. అలాగే డయేరియాకి వ్యాక్సిన్ కనుగొన్న మొట్టమొదటి సంస్థ ప్రపంచంలో భారత్ బయోటెక్, ఇది రొటావ్యాక్ అనే వ్యాక్సిన్ కనుగొన్నారు. శాంతా బయోటెక్ ప్రపంచంలో పచ్చకామెర్లకు వ్యాక్సిన్ కనుగొన్న మొట్టమొదటి కంపెనీ. ఈ 3 కాదు కూడా అమెరికాలోని అబాట్ ల్యాబొరేటరీస్ దీన్ని రూపొందించి కరోనా వ్యాధిగ్రస్తుల కాంటాక్ట్ను సులభంగా గుర్తించటకు కేంద్రం ఆరోగ్య సేతు యాప్ను ప్రవేశపెట్టింది. ఆరోగ్య సేతు రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఆరోగ్య సేతు ఓన్లీ స్మార్ట్ ఫోన్ల కోసం మాత్రమే. ఇటీవల 9499912345 నెంబర్తో ఆరోగ్య సేతు IVRS ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ను కేంద్రం ఎవరి సహకారంతో ప్రవేశపెట్టింది. ఇక్కడ ఆరోగ్య సేతు ఏంటంటే ఈ యాప్ను రీసెంట్గా మేలో రీసెంట్గా ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీస్కి రావాలంటే ఖచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ ఉండాల్సిందని. ఎవరైతే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళు కనుక ఫ్యూచర్లో కరోనా పాజిటివ్గా బయటపడ్డారనుకోండి, అప్పుడు వాళ్ళు వాళ్ళకు 6 feet దూరంలో ఎన్ని మొబైల్స్ అయితే తిరిగినాయో అంత డేటా రిట్రైవ్ అవుతుంది. తద్వారా మొబైల్ నెంబర్స్ని ట్రేస్ చేసి ఆ పర్సన్స్ ఎవరో తీసుకొని వాళ్ళకు టెస్ట్లు చేస్తే వీలుంటుంది అనమాట. ది స్మార్ట్ ఫోన్స్, నాన్ స్మార్ట్ ఫోన్ కోసం కూడా వచ్చింది ఆరోగ్య సేతు IVRS. ఈ నెంబర్తో పనిచేస్తుంది. దీనిలో కరోనా వ్యాధికి సంబంధించి అన్ని సలహాలు సందేహాలు ఇస్తారు. ఇది ఎవరి సహకారంతో ప్రవేశపెట్టారన్నారు. ఇక్కడ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, తమిళనాడు ప్రభుత్వం, IIT మద్రాస్. అన్నీ కలిపి ప్రవేశపెట్టారు. ఆన్సర్ 4 అవుతుంది. అండ్ 6th క్వశ్చన్ కనుక తీసుకున్నట్టుంటే, కోవిడ్-19 ఎదుర్కోవడంలో భాగంగా హెల్ప్ లైన్ సెంటర్లు, సరుకుల పంపిణీ, డేటా నిర్వహణ, ట్రాఫిక్ లాంటి అంశాలలో వాలంటీర్లుగా పనిచేయటకు NCC నేషనల్ క్యాడెట్ కార్ప్స్ చేపట్టిన కార్యక్రమం. కరోనా వ్యాధి రోజు రోజుకు విస్తరిస్తుంది కాబట్టి ఈ డాటా మేనేజ్మెంట్ ఉంది. అండ్ రోజు కొన్ని వేల కాల్స్ వస్తున్నాయి, కాల్ సెంటర్స్కి ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి. దీనికోసం NCC వాళ్ళు వాలంటీర్స్గా, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ వాళ్ళు వాలంటీర్స్గా పనిచేయడం కోసం ప్రోగ్రాం చేపట్టారు. అదేంటి, ఎక్సర్సైజ్ థర్స్ట్ అన్న, థర్స్ట్ కాదు,
ఎక్సర్సైజ్ టాస్క్ ఏంటంటే రైల్వే స్టేషన్లలో నకిలీ వాటర్ బాటిల్ అమ్మకాలు అరికట్టడం కోసం చేపట్టారు అది రైల్వే శాఖ వాళ్ళు. సో ఉపశమనం లేదు, సో సేవ లేదు, ఓన్లీ ఎక్సర్సైజ్ యోగ్దాన్, ఆన్సర్ సెకండ్. సో 7th క్వశ్చన్ వచ్చేసి WHO ప్రకారం చిన్న పిల్లల్లో ప్రతి 168 మందిలో ఒకరికి వచ్చే నరాల సంబంధిత వ్యాధి అటిజం, AUTISM. అటిజం అంటే ఇస్ అ న్యూరాలజికల్ డిజార్డర్ అన్నమాట, చిన్నపిల్లలకు వస్తుంది. WHO వాళ్ళు ఏం చెప్తున్నారంటే 168 మెంబర్స్లో ఒకరికి వస్తుంది అంటున్నారు. సో మనకి ఎవ్రీ ఇయర్ అటిజం అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నాం ఎవ్రీ ఇయర్ కూడా. సో మనకి ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 2 రోజు ప్రపంచ అటిజం అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నాం. 2020లో దీని థీమ్ వచ్చేసి ద ట్రాన్సిషన్ టు అడల్ట్హుడ్. ఓకే, అయితే దీన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారన్నాడు 2008. తేదీలు ప్రాముఖ్యతను 3 రకాలుగా అడుగుతాడు. ఇప్పుడు ప్రపంచ అటిజం అవగాహన దినోత్సవం ఏప్రిల్ 2, దీన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారు అంటే 2008. ప్రపంచ అటిజం అవగాహన దినం ఏప్రిల్ 2, 2020లో దీని థీమ్ ఏంటంటే ద ట్రాన్సిషన్ టు అడల్ట్హుడ్. లేదా ఇది ఎవరి జన్మదినం, ఎవరి వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్నారని కూడా అడగవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏప్రిల్ 29 ప్రపంచ నృత్య డ్యాన్స్ వరల్డ్ డ్యాన్స్ డే. ఎవరు అంటే ఒక ఫ్రెంచ్ డాన్సర్ ఉన్నాడు మనకు, జీన్ గార్జెస్ నోవర్రే అని. సో ఆయన జ్ఞాపకార్థం నిర్వహిస్తారు. ఒకప్పుడు ఏంటంటే తేదీ ఇచ్చి ప్రాముఖ్యత ఏంటని అడిగేవాడు, కానీ ఇప్పుడు కాదు. దాని థీమ్ ఏంటి, దాన్ని తొలిసారి ఎప్పుడు నిర్వహించారు, దాన్ని ఎవరి జన్మదినం ఎవరి వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తానని కూడా అడిగే అవకాశం ఉంది. సో అండ్ 8వ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ 22, దీన్ని తొలిసారి 1970లో నిర్వహించారు. 2020లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దీని ఇతివృత్తం థీమ్ ఏంటి, ఇతివృత్తం అంటే థీమ్ అన్నమాట. సో క్లైమేట్ యాక్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు 9th క్వశ్చన్ వచ్చేసి, యాక్చువల్గా ఈ క్వశ్చన్ మీకు కొంచెం వెరైటీగా అనిపించవచ్చు, కానీ టైప్ ఆఫ్ క్వశ్చన్ తెలంగాణ గ్రూప్ 2లో వచ్చింది. ఇటీవల మనకు ఆ మధ్యలో రజనీకాంత్ సినిమా ఒకటి రిలీజ్ అయింది కదా, ఆ రజనీకాంత్ సినిమా గురించి ఇస్తూ సో ఇది ఎవరి గురించి డిస్కస్ చేయబడింది అని అప్పట్లో క్వశ్చన్ అడిగాడు. సో దాన్ని బేస్ చేసుకొని ఇస్తున్నా. ఇటీవల శంకర్ దర్శకత్వంలో వివిధ భారత భాషల్లో వచ్చిన బాలీవుడ్ చిత్రం రోబో 2.0. దీనిలో సెల్ టవర్ రేడియేషన్ తో మరణిస్తున్న పక్షుల గురించి చర్చించారు. రోబో 2.0లో పక్షుల సంరక్షణ కోసం పోరాడిన అక్షయ్ కుమార్ లాగా భారత్లో పక్షుల సంరక్షణ కోసం కృషి చేసి బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది సలీం అలీ. సో భారతదేశంలో అయిన పక్షుల సంరక్షణ కోసం కృషి చేశాడు, అందుకే అతను బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంట. మన పక్షుల సంరక్షణ గురించి అదే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటారు. సో ఇతని పేరుతో పక్షుల అధ్యయన శాస్త్ర కేంద్రం సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేషనల్ హిస్టరీ ఎక్కడ స్థాపించారు, ఏ ప్రదేశంలో ఉంది? తమిళనాడులోని కోయంబత్తూర్, హిమాచల్ ప్రదేశ్లోని స్పితి, ఉత్తరప్రదేశ్లోని లక్నో అండ్ కర్ణాటకలోని అగుంబే. సో ప్లేసెస్ అన్ని కరెక్టే, కానీ ఉన్నది మాత్రం తమిళనాడులోని కోయంబత్తూర్. ఇక 10వది, భారత్లో ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందింది ఎల్ఈడి టీవీలు. ఎల్ఈడి అనగా లైట్ ఎమిటింగ్ డయోడ్. అయితే భారత్లో కలర్ టీవీలు ప్రవేశపెట్టబడిన సంవత్సరం. మనకు టీవీలలో ఎల్సిడి వచ్చింది మొదటిసారి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఆ తర్వాత ఎల్ఈడి వచ్చింది, లైట్ ఎమిటింగ్ డయోడ్. కలర్ టీవీలు ఎప్పుడు వచ్చినాయి? అసలు భారతదేశంలో మనకు టీవీని కనుగొన్నది జేఎల్ బర్డ్, స్కాట్లాండ్. భారతదేశంలో 1959 సెప్టెంబర్ 15 నాడు ప్రారంభమైంది టీవీ. అప్పుడే మనకు దూరదర్శన్ ఏర్పాటు చేశారు. సో దూరదర్శన్లో కూడా కొత్తవి వస్తున్నాయి. మనకు 2019 ఫిబ్రవరి 9న డిడి అరుణ్ ప్రభ వచ్చింది, అంటే అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళ కోసం. అలాగే 2020 ఏప్రిల్ 13న డిడి రెట్రో వచ్చింది. అంటే ఈ లాక్డౌన్ కాలంలో ప్రజలకు బోర్ కొడుతుంది కాబట్టి ఎప్పుడో ప్రసారమైన రామాయణ మహాభారతం లాంటి టీవీ సీరియళ్లను ప్రజలకు మళ్ళీ ఇవ్వడం కోసం కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేశారు మొన్ననే 2020 ఫిబ్రవరి 13న. ఏప్రిల్ 13న, అది డిడి రెట్రో. ఇక మరి కలర్ టీవీలు ఎప్పుడు వచ్చినాయి అంటే ఆసియా క్రీడలు ఉన్నాయి కదా, 1951లో న్యూఢిల్లీలో స్టార్ట్ అయినాయి ఆసియా క్రీడలు. ఆసియా క్రీడలు 1982లో కూడా న్యూఢిల్లీలో స్టార్ట్ అయినాయి. ఆసియా ఖండం నుంచి చాలా దేశాల వాళ్ళు భారత్కు వస్తున్నారు కాబట్టి సో వాళ్ళని ఆకర్షించడానికి అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం కలర్ టీవీలు స్టార్ట్ చేసింది. సో ఇది 1982లో స్టార్ట్ అయినాయి క్వశ్చన్. సో అండ్ 11వది,
సమాచార వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న క్రింది వాటికి ఆద్యులు, వాటి ఫౌండర్స్ ఎవరు? సో వరల్డ్ వైడ్ వెబ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, సో టిమ్ బెర్నర్స్లీ. 1D. హాట్మెయిల్ సబీర్ భాటియా. మనకి ఈమెయిల్ ఉంది కదా, ఈమెయిల్ పితామహుడు అంటే రెటామ్ లిన్సన్. అయితే ఈమెయిల్ కనుగొనేది మాత్రం రెటాల్ లిన్సన్ కాదు, శివ అయ్యదురై, తమిళనాడు. కాబట్టి దాన్ని అభివృద్ధి పరిచి ఇతను పితామహుడు అయ్యాడు. ఇక హాట్మెయిల్ అంటే భారతీయుడు సబీర్ భాటియా కనిపెట్టాడు. ఇంటర్నెట్ ప్రొఫెసర్ క్లీన్ రాక్, అమెరికన్ డిఫెన్స్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్. ఒక బిల్డింగ్లో ఉన్న కంప్యూటర్ సమాచారాన్ని వేరే బిల్డింగ్లో ఉన్న కంప్యూటర్లోకి ఎటువంటి ఫిజికల్ అటాచ్మెంట్ లేకుండా పంపడం కోసం సో మనకి ఇంటర్నెట్ కనుగొన్నాడు ప్రొఫెసర్ క్లీన్ రాక్. సెల్ ఫోన్ మార్టిన్ కూపర్. సో ఆన్సర్ వచ్చి 4 అవుతుంది. ఈ క్రింది వాటిలో ఆంధ్ర ప్యారిస్గా దేన్ని పిలుస్తారు? కాకినాడ, విజయవాడ, తెనాలి, మచిలీపట్నం. తెనాలి. ఇప్పుడు రాజమండ్రి ఉందనుకోండి, కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తిరుపతి ఉందనుకోండి, స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం ఉందనుకోండి, సో మనకి విశాఖపట్నం తీసుకుంటే మనకి ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గోవా ఆఫ్ ద ఈస్ట్, ఇట్లా రకరకాలు పిలుస్తారు. మీకు ఇచ్చిన సిలబస్లో ప్రదేశాలు భౌగోళిక మారుపేర్లను ఇచ్చాడు, సో అందుకని క్వశ్చన్ ఇచ్చాను. సో మీకు క్వశ్చన్స్ అన్నీ యాజ్ పర్ సిలబస్ ప్రకారమే ఇచ్చాం. ఏది వివిధ శాస్త్రాలు, అధ్యయనాలు, కమిటీలు, ఆపరేషన్లు, సో అండ్ తర్వాత వచ్చేసి సమాచార వ్యవస్థ. ఈ క్వశ్చన్ సమాచార వ్యవస్థలో వస్తుంది. సో మీకు టాపిక్స్ ఈజీ టాపిక్స్ కాబట్టి క్వశ్చన్ ఈజీలా కనిపిస్తున్నాయి. అలాగే క్వీన్ ఆఫ్ ద హిల్ స్టేషన్ దేన్ని అంటారు? ఊటీ. కొడైకెనాల్ ఏమో ప్రిన్సెస్ ఆఫ్ ద హిల్ స్టేషన్ అంటారు, దీన్ని క్వీన్ ఆఫ్ ద హిల్ స్టేషన్ అని పిలుస్తారు, ఊటీ. ఆపరేషన్ మా అనగా, ఇది మంచి క్వశ్చన్. సో యూనిఫామ్ జాబ్స్ కోసం రాస్తున్నారు కాబట్టి కంపల్సరీ అయ్యే క్వశ్చన్. సో వెరీ రీసెంట్గా కూడా ప్రజల మధ్యలో దాక్కొని ఉగ్రవాదులు భారత సైనికులను 5గురిని చంపేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం ఎక్కువగా ఉంది, దానికి ఆ ప్రజల మద్దతు కూడా ఉంది. సో రీసెంట్గా అక్కడ ఆర్టికల్ 370 కేంద్రం రద్దు చేసింది కాబట్టి సో మరింత ఉగ్రవాదం పెట్టే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే ఆపరేషన్ మా. సో డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను, ఫస్ట్ అయితే వినండి. దేశంలో నిరాధారణ గురవుతున్న వృద్ధులు, మీరు మా అంటే మహిళల గురించి అనుకుంటారని జస్ట్ కన్ఫ్యూజన్ కోసం ఇచ్చాం. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వృద్ధుల పునరావాసం కోసం అని ఇచ్చాను ఇక్కడ. సో యాక్చువల్గా కేంద్ర మహిళా వృద్ధుల పునరావాసం కోసం ఇక్కడ కూడా ప్రోగ్రాం చేపట్టలేదు. ఈ కర్ణాటకలోని బెంగళూరులో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అయిన గౌరీ శంకర్ హత్యకు ఉగ్రవాదులు చేపట్టిన కార్యక్రమం. అప్పట్లో సో గౌరీ శంకర్, మనకి ఇది గౌరీ శంకర్ కాదు, ఇక్కడ గౌరీ లంకేష్ అని వినండి. సో గౌరీ లంకేష్ హత్య కోసం అప్పట్లో ఆపరేషన్ అమ్మ చేపట్టారు. అది అమ్మ, మా కాదు. అసలు విషయం ఏంటంటే ఎవరైతే జమ్మూ కాశ్మీర్లో యూత్ ఉగ్రవాదుల్లో చేరాలో వాళ్ళ పేరెంట్స్ ఎస్పెషల్లీ తల్లిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పిల్లలను మళ్ళీ రిటర్న్ వచ్చే విధంగా తల్లి ఫోర్స్ చేయాలన్నమాట. సో అలా చేస్తే ఆ ఉగ్రవాదులు లొంగిపోతే సో వాళ్ళకు ఏ కేసులు కూడా ఉండవు, అవసరమైతే ఉద్యోగాలు కూడా ఇస్తారు. సో అది ఆపరేషన్ మా. దీన్ని లెఫ్టినెంట్ కల్నల్ కన్వల్జీత్ సింగ్ థిల్లాన్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో చేపట్టబడింది. ఇది మోస్ట్ సక్సెస్ఫుల్. కనీసం ఒక 200 మంది యూత్ ఉగ్రవాదుల నుంచి వచ్చి సో మళ్ళీ బ్యాక్ లైఫ్కి వచ్చేసారు. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు కృష్ణా జిల్లా గుడివాడ మండలం అంగలూరుకు చెందిన దుగ్గిరాల పూర్ణయ్య ఇటీవల మరణించారు. ఆయన ఏ రంగంలో ప్రసిద్ధుడు? యాక్చువల్గా సమాచార వ్యవస్థ అంటే పత్రికలు, టీవీలు, రేడియో అండ్ ఈమెయిల్, SMS, MMS ఇవన్నీ దాని కిందే వస్తాయి. ఇంటర్నెట్ ఇవన్నీ కూడా. సో ఫేస్బుక్, ఈ గూగుల్ ఇవన్నీ దాని కింద వస్తాయి. సో దానిలో కరెంట్ అఫైర్స్ అడిగాను. రీసెంట్గా దుగ్గిరాల పూర్ణయ్య అనే వ్యక్తి చనిపోయాడు. 1960s, 1980sలో సో భారతదేశ రేడియో రంగంలో ఒక రిమార్కబుల్ పర్సన్. సో ఆయన రేడియో న్యూస్ లీడర్గా పనిచేశాడు. వెరీ రీసెంట్గా చనిపోయాడు. సో ఆన్సర్ వచ్చి డి. సో ఇవి గ్రాండ్ టెస్ట్ 4 సంబంధించిన క్వశ్చన్స్. సో మిగిలిన వాటి కోసం తర్వాత థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.